అనంతపురం జిల్లా రైతులు కరవు కాటు నుంచి కోలుకోలేకపోతున్నారు. హెచ్ఎల్సీకి నీటిని విడుదల చేసిన సమీప గ్రామస్తులు తమ ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. ప్రాధాన్య క్రమంలో చెరువులు, చెక్ డ్యాంలకు నీటిని విడుదల చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు అమలు కాకపోవడం వల్ల వరి సాగు చేసిన రైతులకు ఇక్కట్లు తప్పటం లేదు. అనంతపురం జిల్లా పేరు చెప్పగానే వెంటనే అందరికీ గుర్తొచ్చేది బీడు భూములు, అడుగంటిన బోర్లు, డొక్కలెండిన పశువులు, తీవ్ర కరవు పరిస్థితులు. ఈసారి నైరుతి రుతుపవనాల ప్రవేశ సమయంలో ఓ మోస్తారిగా వర్షాలు కురవడంతో రైతులు గంపెడాసతో పంటలు సాగు చేశారు. బోరుబావుల్లో కూడా పుష్కలంగా నీరు వచ్చిందని భావించి ఏటా ఆరుతడి పంటలతో సరిపెట్టుకునే రైతులు వరినాట్లు వేశారు. అనంతరం వరుణుడు ముఖం చాటేయడంతో టీబీ డ్యాంలో నీటిమట్టం కనిష్టస్థాయికి పడిపోయింది. తాగునీటి అవసరాలకు మాత్రమే హెచ్ఎల్సీకి నీటిని విడుదల చేయగలమని టీబీ బోర్డు స్పష్టం చేసింది. రాయదుర్గంలో కాలువ కింద సాగు చేసిన రైతులు పంట తుదిదశలో ఉన్నప్పుడు నీరందక వరి పూర్తిగా ఎండిపోయింది. ఈ నష్టం అక్కడికే పరిమితమైందనుకుని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే ఖరీఫ్లో బోరుబావుల కింద జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన వరి, బోర్లు కూడా అడుగంటడంతో పంట నష్టపోయిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం సుక్క ఈడ్చలేదు సార్ వాళ్ళు. దానివల్ల ఇప్పుడు వర్షాలు లేక కాలం మాకు వంక నీళ్ళు వచ్చే కూడా పంట పండిపోతుంది. మాకు తాగే గుడక లేక ఇట్లా తోటలకాడకు వచ్చి తోటలకాడ కూడా ఈ విధంగా అయిపోయింది. 200 ఎకరాలు ఈ ప్రాంతంలో ఇట్లా కురగానపల్లి, నడిమిదొడ్డి, సామలూరు ఇవన్నీ ఒక 2000 ఎకరాలు అందాల్సి ఉంటుంది సార్. మాకు వర్షం తక్కువ, అందుకు ఆ వంకకు నీళ్ళు వస్తే మాకు బోర్లకు తను వస్తాయి, పొలము పండించుకుంటాము, బతికేకి అవకాశము అన్నిటికీ సార్. దయచేసి ఆ వంకకొక్కటి నీళ్ళు ఇడితే చాలు. 60-70 ఎకరాలు ఈ సంవత్సరం ఎత్తిపోయింది. అందరివి ఇట్లా ఇదే గదే సార్, ఇదే గతే. ఎకరాకు 30 బస్తాలు అయ్యేటివి 4-5 ఆ అవకాశం ఉంది సార్. ఇక్కడ కాల నీళ్ళు రాక, వంకకు లేక, ఈ పెట్టుబడులు కూడా రాలే, తాగే కూడా నీళ్ళు లేవు సార్. దీనికి అంతా 80,000 పెట్టుబడి అయింది సార్. దీనికి ఇప్పటికైతే ఏమి రాలే, మాకంతా బంధు పోయింది. తాగడానికి కూడా నీళ్ళు లేవు, బోర్లు ఏం రాలే మాకు. ఈ పెట్టుబడి పెట్టి అంత చాలా నష్టపోయినాము. నాకైతే ఏం రాలేదు సార్, ఏదో బరిగుడ్లు ఉన్నాయి, ఇంటికి అయితే వేసుకుంటాము. 80,000 పెట్టుబడి పెట్టినాయి సార్. దీనికంతా గడ్డికి అంతా 10,000 అయింది సార్. ఇప్పుడు కూలీలకు వస్తుంది సార్. అది వర్షధార పంటలైన వేరుశెనగ, కంది వేసిన రైతులు వర్షాభావం కారణంగా పూర్తిగా నష్టపోయారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి తాజాగా ఇన్పుట్ రాయితీ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో బోరుబావుల కింద 15,000 హెక్టార్ల వరకు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ రైతులంతా ఎకరాకు 30,000 వరకు పెట్టుబడి పెట్టగా విత్తనం మేరకు కూడా చేతికి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. న్యాయంగా తమ ప్రాంతానికి రావాల్సిన నీటి వాటాను బలవంతులు తరలించుకుని పోతున్నారని, అందుకే తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో జలచూర్యంపై ఎమ్మెల్యే సూర్యనారాయణ స్వయంగా రాత్రివేళల్లో కాలువల వద్ద గస్తీ కాయడం గమనార్హం. ఎండిపోయినాయి సార్. మాకు పెట్టుబడి మాకు ఇప్పుడు దీనికి 60,000-70,000 సార్. మాకు మొల్లన్నీ ఎండిపోయినాయి సార్ మొత్తం. నీళ్లు వచ్చినటువంటి పులిందలకు, తాడపత్రికి అక్కడే పోతాయి, కానీ మాకు సుక్కరావు సార్. మాకు వంకకు మాకు ఇక్కడ ఇప్పుడు 10 పల్లెలు నాశనం అయిపోయి సార్. వంక ఎండిపోయింది. మాకు బోర్లో నీళ్ళు తాగేకి రాలేదు. పైర్లన్నీ ఒక 2,000 ఎకరాల్లో ఎండిపోయింది సార్ మొత్తం ఈ 10 పల్లెల్లో. ఇంతకుముందు ఇదే చెల్చకుండా నీళ్ళు వచ్చినాయి సార్. ఓ పక్క పులివెందుల, ఓ పక్క తాడపత్రి. మరి ఈ నార్పల మండలము, బుక్రాయ సముద్ర మండలము ఏం పాపం చేసిందో మరి అర్థం కాలే. హెచ్ఎల్సీ కాడ ఫుల్ గలాట. ప్రతి ఒక్కరూ ఈ మండలము ఆ మండలం అన్ని కవర్ చేసుకొని కనీసం పైనుంచి తడుపుకుంటూ పోండి చెక్ డ్యాంలో. గొర్రెలకు, పశువులకు మొత్తం సమస్య బరువుగా ఉంది సార్. గొర్రెలకి ఏస్తారు కుర్యానపల్లి కాలనీ ఆకరించాట 2 ఉంటే తాపుకుంటాను. గొర్రెలతో ఇబ్బంది కాదు సార్. వరి సాగు చేసి నష్టపోయిన వారిని ఆదుకోవాలని, జలచౌర్యాన్ని అరికట్టి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.